ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి 4,25,437 ఎకరాలు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ హయాంలో భూముల్ని అమ్మేశారు అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే మీ పాలనలో మరి హైదరాబాద్ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే మీరు వేలం వేసినటువంటివి కావచ్చు, ఇన్ని ఎకరాలు ఉండగా మరి మీరు ఇప్పుడు రేవంత్ హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి ఈ 400 ఎకరాల భూమి చదును గురించి ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తోంది బీఆర్ఎస్? ఈరోజు మౌనన్న సీనియర్ నాయకులు మరి పార్టీ పరంగా సమర్థించే విషయం అయితే ఓకే, సమర్థించవచ్చు, కానీ మరి అంతగానో ఒక్కలతో కూడా బాగుండదు. ఎందుకంటే పబ్లిక్ లీడర్ గా అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తారు, రాష్ట్రం కూడా చూస్తారు. ఎందుకంటే ఆయన మామూలు లీడర్ కాదు, ఎప్పటి నుంచో సీనియర్ గా కాంగ్రెస్ లో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసింది. మేమేమంటున్నామంటే హెచ్సియు భూములని ఇవాటి వరకు ఎవరు చెప్పలేదు, విద్యార్థులు కూడా క్లెయిమ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రభుత్వ భూమి, కానీ అటవీ సంపద ఉంది, వన్యప్రాణులు ఉన్నాయి, ఎన్నో పక్షులు అక్కడ బతుకుతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఎంత సంపద సృష్టించినా అడవిని సృష్టించలేదు. కరెక్ట్. రేపు ఎన్నో సంవత్సరాల తరబడి ఔషధ గుణాలున్న లక్షణాలున్న మొక్కలు అక్కడ ఉన్నప్పుడు వాటిని తీసేసి వెనువెంటనే బిల్డింగ్లంటే కట్టగలుగుతారేమో కానీ అటువంటి సంపదను మళ్ళీ సృష్టించలేరు. ఈరోజు పర్యావరణం గురించి అనేక రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాలుష్య నివారణ కోసం మనం ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. పర్యావరణం లేక దానికోసం ఎంతో మంది మేధావులు ఈరోజు సామాజిక కార్యకర్తలు బయటకు వచ్చి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి చెట్లను నాటాలని, ప్రకృతి సమతుల్యతను పాటించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడో మామూలుగా ఇందిరాగాంధీ గారి హయాంలో యూనివర్సిటీ కోసం కేటాయించిన భూములు పేపర్ మీద పెట్టనంత మాత్రాన, ఇవాళ ఖరీదు పెరిగినంత మాత్రాన గవర్నమెంట్ ఇదే అదునుగా చూసుకొని వీటిని బదలాయించో లేకపోతే అమ్ముకునో జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పేసి ఈ రోజు విద్యార్థి లోకం రోడ్డు మీదకి ఎక్కింది. ఎందుకు? విద్యార్థులకు పర్యావరణంతో పాటు ఆడ చదువుకొని 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుండొచ్చు. యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరు రాష్ట్రాల నుంచి, వేరు దేశాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి, వేరు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండొచ్చు. ఇది మాకెందుకు లే అని చెప్పేసి అనుకోవట్లే. రేపటి భవిష్యత్ తరాలకి బాగుండాలి, భావి తరాలకు బాగుండాలి. కాంక్రీట్ జంగల్ గా మారుతున్న ఈ హైదరాబాద్ నగరానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు రేపు రానున్న భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి లంగ్ స్పేస్ ఉండాలి, పర్యావరణం గ్రీన్ బెల్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో మరి బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో మరి మీరెందుకు ఈ 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఈ 400 ఎకరాలని పర్యావరణ సంపదగా గుర్తిద్దాము అనేటువంటి ఆలోచన చేయలేదు? ఇప్పుడు మాత్రం ఎకో పార్కులు అంటూ హామీలు ఇస్తోంది బీఆర్ఎస్. అడవుల్ని విధ్వంసం చేయలేదండి బీఆర్ఎస్ ప్రభుత్వం, అడవుల్ని సృష్టించింది. దీన్ని అటవీ సంపద పర్యావరణ పేరు మీద, హరితహారం పేరు మీద ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామాలలో కూడా ప్రకృతి వనాల నుంచి మొదలు పెట్టుకొని రోడ్లకు ఇరువైపులా కానీ పార్కులు కానీ అభివృద్ధి చేసిన ఘనత ఎవరిది అనంటే పర్యావరణాన్ని కాపాడటానికి, వర్షాలు సకాలంలో రావాలనంటే, ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలంటే ముందు చూపుతోని బాగుంటుందనే ఉద్దేశంతో చెట్లను నాటింది. ఆ రోజు అశోకుని నాటితే మళ్ళా తర్వాత కేసీఆర్ నాటింది ఈ తెలంగాణలో. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మేము అడవుల్ని విధ్వంసాన్ని సృష్టించలేదు, ప్రాజెక్టుల కోసం భూములు సేకరించిన మాట వాస్తవం. ఆ రోజు రైతులు కొంతమంది అంగీకరించకపోవచ్చు, కొంతమంది అంగీకరించవచ్చు, కానీ అవి రైతుల ప్రయోజనాల కోసం, నీటి సదుపాయం కోసం, కాలువలు తీయటం కోసం, డ్యాములు కట్టడం కోసం తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం, రైతులకి నష్టపరిహారాలు చెల్లించడం, అడవుల్ని విధ్వంసం చేసి ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందని చెప్పేసి బ్యాక్డోర్ సిస్టమ్ లో ఈ రోజు విద్యార్థులు వ్యతిరేకిస్తుంటే రాత్రికి రాత్రి 100 ఎకరాలలో ఉన్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం ఏముంది? వన్యప్రాణుల్ని రోడ్డు మీద పడేయాల్సిన అవసరం ఏముంది? ఆడ గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఏముంది? వన్యప్రాణులు లేవు, జింకలు లేవు, దుప్పలు వేరే నెమళ్ళు లేవు అని చెప్పేసి, గుంట నక్కలు ఉన్నాయని చెప్పే అంత అవసరం ముఖ్యమంత్రి గారికి వారి స్వలాభం కోసం తప్ప వేరే దాని గురించి ఎందుకు? వేలం వేయట్లేదని చెప్తున్నారు కదా మల్లయ్య యాదవ్ గారు, ఇవి వేలం వేయడానికి కాదు, ఈ భూములను వేలం వేయట్లేదు అని చెప్తున్నారు కదా మోహన్ గారు ఇప్పుడు. అవునండి, ఈ రోజు ప్రభుత్వ అవసరాల కోసమే అయితే పారిశ్రామిక వేడాలను నెలకొల్పాలన్నా, ఐటీ సెక్టర్ ని తీసుకురావాలన్నా గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో తీసుకున్న భూములు నగరానికి 4 వైపులా 1000 ఎకరాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మీకు ప్రభుత్వ అవసరాల కోసం నిజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి, తెలంగాణని ఇంకా ముందడుగు వేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి,
మీరు ఐటీ సెక్టర్ ని పెంచాలి, ఇతరత్ర పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే వాటికి అనువైన అనేక రకాల భూములు నగరానికి 4 వైపులా గత ప్రభుత్వాలు తీసుకొని సేకరించిన ఇంకా ఖాళీగా ఉన్నాయి, వేల కొద్ది ఎకరాలు ఉన్నాయి. మీరు ఇక్కడే ఎందుకు కనుబడ్డది? నగరానికి నడిబొడ్డున ఉన్న గచ్చిబౌలిలోనే మామూలుగా ఎందుకు కనుబడ్డది అని అంటే ఖరీదైన భూముల్ని ఏదో రకంగా అడ్డదారులతోనే అక్రమంగా ఆక్రమించి బదలాయించి జేబులు నింపుకోవాలనే ఒక ఆలోచన, కప్పం కట్టాలనే ఒక ఆలోచనతో జరుగుతుంది. మీరు మాట్లాడితే టర్న్ వస్తుంది, మీ టర్న్ వస్తుంది. ఇక క్లాస్ మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు? మీ అభిప్రాయం ప్రకారం మీరు ఈ రోజు నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ ఖరీదైన భూముల్ని అమ్ముకుంటే వాళ్ళ జేబులు నిండుతాయనే ఒక ఆలోచనతో తప్ప ఇది నిజంగా ప్రజల అవసరాల కోసం కాదు. ప్రభుత్వం అనేది శాశ్వతంగా రేవంత్ రెడ్డి గారే ఉండరు, శాశ్వతంగా ఇంకొకళ్ళు ఉండరు, ఎవరు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ప్రభుత్వాలలో మారుతూ ఉంటారు. ప్రభుత్వం శాశ్వతం, భూమి శాశ్వతం. కానీ ప్రభుత్వాలలో ఉన్న అధిపతులు మారుతూ ఉంటారు. ఈ రోజు మీరు ఏదో ప్రెస్టేజియస్ గా ప్రభుత్వ భూమి అంటే ఇది పెటెంట్ రైట్స్ ప్రభుత్వానికి ఉంటాయి, కానీ రేవంత్ రెడ్డి గారి ఉండవు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉండవు. కాబట్టి ప్రజల అవసరాలు ఏందనేది ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ పర్యావరణం దెబ్బతింటది. నగరానికి నడిబొడ్డున ఉన్న అటువంటి మంచి ప్లేస్ ని అడవిని మనం సృష్టించలేము. రేపు అటువంటి మొక్కలు పెరగాలంటే 100 సంవత్సరాల కొద్ది ఉన్న మొక్కలు పెరగాలంటే ఎంత టైం పడుతుంది? ఏ టైం పట్టినా మీరు పెంచడం అనేది సాధ్యమవుతుందా? మళ్ళీ ఆ భూములు దొరుకుతాయా? మరి రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ఉంది, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్ లాంటి ఈ హైదరాబాద్ నగరానికి మాణిక్యం లెక్క ఉన్న దాన్ని మనం చేతులారా చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంది? కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. దీంట్లో ఏదో పట్టుదలతోని నేను తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయాన్ని అందరు ఒప్పుకోవాలని చెప్పేసి లాఠీ చార్జీలు చేసి, అరెస్టులు చేసి, కేసులు పెట్టి జైళ్లలో వేసి విద్యార్థుల్ని ఈ రోజు బాధితులు చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారైనా సర్కార్ అయినా ప్రజల కోసం చేస్తుంది. ఆ ప్రజల అవసరాన్ని మాత్రమే గుర్తించాలి తప్ప ఇదేదో మా సొంత జాగ్రత్త